హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ముందుగా మష్రూమ్స్ అయితే ఒక పావు కేజీ తీసుకొని శుభ్రంగా ఇలాగా నీటిలో వేసుకుని దుమ్ము అంతా పోయే వరకు క్లీన్ చేసుకుని ఒక మష్రూమ్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు ముక్కలు అయితే తీసుకున్నాము. ఇవి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా ఇట్లాగా రౌండ్గా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక కప్పు ముక్కలు తీసుకున్నాము. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి రుచికి. ఒకసారి ఇలాగా కలిపేసుకున్నాము అంటే మష్రూమ్స్లో ఉడుకుతూ ఉండగా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఉడకనిచ్చి తర్వాత ఒక 2 స్పూన్లు కారం, మన స్పైసీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి ధనియాలు, గరం మసాలా పౌడర్ అనమాట, చెక్క లవంగాలు అది వేసుకున్నాము. కొత్తిమీర కూడా కొద్దిగా పైనుంచి వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మగ్గబెట్టుకుంటూ ఉండగా గ్రేవీకి జీడిపప్పులు ఒక 5-6 పలుకులు, గసగసాలు 2 స్పూన్లు వేసుకొని అల్లం ముక్క 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఇలాగ గ్రైండ్ చేసుకుని గ్రేవీ కోసం ఆ మష్రూమ్ కర్రీలో అయితే చక్కగా వేసేసుకున్నారంటే చాలా వాటరు మనకి గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకుంటే ముక్క ఉడకడానికి సరిపోతుంది. ఇలాగా ఒక 5-10 నిమిషాల పాటు గ్రేవీకి సరిపడా ఎగరబెట్టుకొని పైనుంచి కొత్తిమీర వేసుకున్నారు అంటే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రాగి సంగటిలో కానీ, జొన్న సంగటిలో కానీ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మాస్ గార్డెన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారు కదండి, ఎమీ మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే ఎంతో టేస్ట్గా, ఎంతో రుచికరంగా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.